టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనేరు రాంబాబు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన కులాలకు ఇచ్చే సంక్షేమ ఫలాలను అందరూ ఉపయోగించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ దాసరి పోరాట సమితి అధ్యక్షులు పూసల రవి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున దాసరి కుల సంఘం కార్యాలయంలో ఈ రోజున ఎంబీసీ వారికి లబ్ధి పొంది విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాసరి పోరాట సమితి అధ్యక్షులు పూసల రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన కులాలకు ఇచ్చే సంక్షేమ ఫలాలను అందరూ ఉపయోగించుకోవాలని దాసరి కుల సంఘం నాయకులు అన్నారు. గురువారం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలోని కుల సంఘం వారితో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు ఐకమత్యంతో కలిసి ఉండటం శుభ పరిణామం అని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఉండి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్ కొరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కుల సంఘం నాయకులుగా తాము ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్నామని తెలిపారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమేంటో తెలియచేయడం ద్వారా అధికారులతో గుర్తింపు లభిస్తుంది అని తెలిపారు. అనంతరం పెనుగంచిప్రోలు విద్యుత్ దాసరి కుల సంఘం నాయకులు ఆధ్వర్యంలో వెళ్లి కరెంటు సబ్స్టేషన్ వద్దకు వెళ్లి ప్రభుత్వ విద్యాశాఖ అధికారి స్థానిక ఏఈకి సంచార జాతులకు సంబంధించిన జీవో కాపీని మరియు దరఖాస్తు చేసుకున్న అర్జీలు ఏఈకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ మనుబోతుల శ్రీరామ్, దాసరి కుల అధ్యక్షులు చేని ఆంజనేయులు, మాజీ అధ్యక్షులు ఖమ్మం చిరంజీవి, చేని రాంబాబు, సుంకర కొండలు, చేని శ్రీనివాసరావు, తన్నీరు బాబు, చేని రవి, చేని కొండబాబు, చేని వాసు, ముదరకోల శ్రీను, చేని రాజేష్, రాజు కుమారి, తుపాకుల జనార్దన్, కంబం రమేష్, కురివి కృష్ణ, కంబం రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలుకు రావడానికి కారణం, తెలుగుదేశం ప్రభుత్వం సంచార జాతులకు ప్రతి కుటుంబానికి 100 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తూ ఉంది. అది జీవో వచ్చి 8 సంవత్సరాలు అవుతా ఉంది, జీవో నెంబర్ 24. కానీ ఇంతవరకు మనోళ్ళు రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు. అందుకే నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మన కులస్తులు, కుల పెద్దలతో అందరితో ఈరోజు ఏఈ గారికి మన కరెంటు బిల్లు, ఆధార్ కార్డు, క్యాష్ సర్టిఫికేట్, జీవో కాపీస్ ఇవ్వడం జరిగింది. వారు ఈ నెలలో దాన్ని అప్లోడ్ చేసి దాన్ని యాక్టివ్లోకి తీసుకొస్తారు. నెక్స్ట్ మంత్ నుంచి ఫ్రీగా వస్తుంది, జీరో బిల్లు వస్తుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ప్రభుత్వం ఫలాలను మనం అందరూ అందిపుచ్చుకోవాలని, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే ఈ ఫలాలను అందరూ తెలుసుకొని ఆ ఫలాలను ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. చెప్పారు అన్ని జిల్లాల్లో కూడా ఇంకా అందరూ ఉపయోగించుకోవాలి, అంటే ఒక్కొక్కరు ఉపయోగించుకుంటున్నారు. సైలెంట్గా ఉండి అందరికి నమస్కారం. చాలా సంతోషం ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలుకు రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. గతంలో 10 ఏళ్ళ ముందర ఇక్కడికే వచ్చాను. మొదటగా నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిగా మన పెనుగంచిప్రోలుకు వచ్చాను. మీరు చాలా బాగా నన్ను ఆదరించారు. మీ ఆశీర్వాదంతో దిగ్విజయంగా మన సంఘం అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు బాగా ఐకమత్యం వచ్చింది. అదేవిధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 2017 ద్వారా అత్యంత వెనుకబడిన కులాలకు, సంచార జాతులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా మనకి 30,000 రూపాయలు 90% సబ్సిడీతో రుణాలు ఇవ్వడం జరిగింది. తర్వాత 2018లో మన సంచార జాతులకు ప్రతి కుటుంబానికి 100 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది. దాని ద్వారానే దానికి సంబంధించి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. మనకి జీవో వచ్చి 8 సంవత్సరాలు అవుతా ఉంది.
కానీ ఇంకా మనోళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఉపయోగించుకోవడం లేదు. చాలా బాధగా ఉంది. ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏమంటే, మేము కుల సంఘ నాయకులు అనేవాళ్ళు మన ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఫలాలను మన నిరుపేదలకు అందరూ కూడా అందచేయడమే మా పని. దాని ద్వారానే మేము పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకి చైర్మన్ గారు, డైరెక్టర్ గారు అందరూ కూడా ఉన్నారు. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఫలాలను మన కులంలో ఉండే దాసరి కులస్తులు ఉండే పేదలకు అందజేయడం మన పని. దానికోసమే మనమందరూ పనిచేయాలి. అప్పుడే మనకు దేవుడు మంచిది చేస్తాడు. మనమంతా కూడా ఒకే కుటుంబంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా మనమంతా కూడా ఐకమత్యంగా ఉంటూ విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మనకు రిజర్వేషన్ సాధించుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి, పోరాటం చేయాలి. ఏ ఊరికి ఆ ఊరు, ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో, ఏ జిల్లాకు ఆ జిల్లాల్లో వేలాది మందితో మనం సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, మంత్రుల దగ్గరికి మన డిమాండ్ను తీసుకువెళ్ళాలి. అప్పుడే రాజకీయ నాయకులు మన కులం ఉండాలని గుర్తిస్తారు. ఈ సంవత్సరంలోనే కుల గణన అనేది కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది. దయచేసి ఆ కుల గణన అధికారులు రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ ఊర్లోకి వచ్చినా మన కులాన్ని దాచిపెట్టుకోకుండా మేము దాసరి అని చెప్పండి. మన కులం పేరు చెప్తేనే మనం వాళ్ళ జనాభా లెక్కలు తీసుకుంటారు. మన జనాభా ఎంత ఉంది రాష్ట్రంలో అనే ప్రాతిపదిక పైనే మనకు సంక్షేమ పథకాలు కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు వస్తాయి. అదే మనం కులం పేరు చెప్పుకోకుండా మనం జనాభా తక్కువ ఉంటే మనకి ఏది ఇవ్వరు. రాజకీయ నాయకులను కూడా మనకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. దయచేసి మన కులం పెద్దలకి, చిన్నలకి అందరూ కూడా చేతులెత్తి మొక్కుతూ చెప్తుండా, కులాన్ని దాచిపెట్టుకోవద్దండి. మన కులం చాలా గొప్పది. హరిభక్తులము, మన విష్ణు భక్తులము. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, తిరుమలలో మొదటగా దీపం వెలిగించేది దాసరి కులస్తులని సుంగరపకోటలో జరిగిన సమావేశంలో చెప్పారు. అంతటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముఖ్యమంత్రి గారే మన కులం గొప్పతనం గురించి చెప్పారు. మనం ఆ కులంలో పుట్టినందుకు మనమంతా కూడా గర్వపడాలి, సంతోషపడాలి. మనం దాసరి కులాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకునేందుకు ఊరు వాడ అంతా కూడా ఏకమై మనం రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఫలాలు పొందేదానికి మనం ఐకమత్యంగా మనం పనిచేయాలని, చిన్న పెద్ద గురువు దైవం అని చెప్పి మన కులస్తులను మనం గౌరవించుకుందాం. ఎవరు పనిచేసినా మన కులం అభివృద్ధి కోసమే. ఒకరు విమర్శించుకోవద్దండి. అందరినీ కలుపుకొని ఐకమత్యంగా మనం ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా నేను తెలియజేసేది ఒక్కడే, ఐకమత్యంగా ఉంటాము. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు అన్నారు మహాకవి శ్రీశ్రీ. కాబట్టి ఐకమత్యంగా మనం పోరాటం చేద్దాం. ఈ ఉచిత కరెంటును అందరూ ఉపయోగించుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అంటున్నారు 100 యూనిట్లే కదా, 100 యూనిట్లు పైబడితే మాకు రాదు అని. కరెక్టే, కానీ ఈ 100 యూనిట్లు మనకు వస్తే తర్వాత 200 యూనిట్లు వస్తుంది. మేము మంత్రుల్ని మేము కలుస్తూ ఉన్నాం. అది తప్పకుండా 200 యూనిట్లు అవుతుంది. వచ్చిన దాన్ని ఫస్ట్ మనం ఉపయోగించుకోవాలి. తర్వాత మనం ఇంకో దానికి అడగాలి. ఇంకొకటి మనకి నోమాడిక్ క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పకుండా వస్తుంది. ఇప్పుడు నాలుగో స్టేజ్లో ఉంది. నోమాడిక్ క్యాస్ట్ సర్టిఫికేట్ మనకు వస్తే తప్పకుండా వినండి. నోమాడిక్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో మనకి పెద్ద రిజర్వేషన్ వస్తుంది. అది నా జీవిత ధ్యేయం. తప్పకుండా మనకి నోమాడిక్ క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తే ఇంకా మనకి మరిన్ని ప్రయోజనాలు వస్తుంది. కాబట్టి మనమంతా కూడా ఐకమత్యంగా మనం జీవించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై దాసరి, జై దాసరి, వర్ధిల్లాలి దాసరి కులస్తుల ఐక్యత, వర్ధిల్లాలి దాసరి కులస్తుల ఐక్యత. జై దాసరి.